విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో జిందాల్ నిర్వాసితులు ఎమ్మెల్సీ రఘురాజు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నెల 13న ఇస్తామని చెప్పిన పరిహారం చెక్కులు అందలేదని వారు ప్రశ్నించారు. స్పందించిన ఎమ్మెల్సీ రఘురాజు హోంమంత్రి జిందాల్ యాజమాన్యం అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. మరో 2-3 రోజుల్లో చెక్కుల పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చి నిర్వాసితులకు సర్ది చెప్పారు. ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు అయితే అవనండి, మన జిల్లా మంత్రి గారు అయితే అవనండి, అలాగే జిందాల్ యాజమాన్యం అందరూ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రైతులు డబ్బు ఇస్తున్న విషయం తెలియాలి. ప్రభుత్వానికి కూడా ఒక గుర్తింపు రావాలి, మంచి పేరు రావాలి. మరి మీరందరూ కష్టపడ్డారు కాబట్టి మీరందరూ కష్టానికి అందరికీ కూడా ఒక విలువ వస్తుంది. రైతుల్లో మీరందరూ చేశారని ప్రజలకు తెలుస్తుంది. నాకు ఉద్దేశంతో చెక్కుల రూపాన్ని ఇవ్వమంటున్నామంటే అది కూడా మంచి నిర్ణయం అని చెప్పి చెక్కుల రూపాన్ని ఇస్తామని చెప్పడం మరి ఆ రోజు జరిగింది. 3వ తారీఖున అంత వర్షం అయినా మనందరం కూడా వెళ్ళి ఆ కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే హోంమంత్రి గారి మీద, లోకేష్ గారి మీద చెప్పారు. తర్వాత డిఆర్సీ మీటింగ్ 14 పోస్ట్పోన్ అయింది. 14 తర్వాత మళ్ళీ 16 మీటింగ్ అయింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకండి. మన చెక్కులు రెడీ అవుతున్నాయి. మనకి ఏదైతే ఇస్తా ఉన్నారో అది హామీ ఇచ్చారో అవన్నీ కూడా మన అధైర్యపడక్కర్లేదు. మీకు రావాల్సినంత కూడా మీకు అందులో త్వరలోనే